నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ప్రస్తుతం అంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ముఖ్యంగా సమ్మర్లో సినిమాలు అనేది కరువైపోయాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. దాదాపు ఒక 10 రోజుల పాటు కూడా సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా మూసివేయబడతాయని కూడా చెప్పడం జరిగింది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా సమ్మర్లోనే అందరూ కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రకరకాలమైన సినిమాలు వస్తూ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కథనాలతో పాటు వస్తూ ఉంటాయి, అందరినీ అలరిస్తూ ఉంటాయి సినిమాలు. అందరూ సినిమానే మనుషుల్ని ఎంతోగా ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. మరి ఈ సమ్మర్ సీజన్లో అయితే అసలు సినిమాలు అనేది కరువైపోయాయి. సినిమాలు అసలు రావడం లేదు, పెద్ద పెద్ద సినిమాలు రావడం లేదు, అండ్ సినిమాలు కూడా సరిగా ఆడడం లేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అదేవిధంగా 10 రోజుల పాటు కూడా ఎందుకు మూసివేయబడతాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన అంశం మీద మనతో పాటు మాట్లాడేందుకు ప్రస్తుతం మనం ఫిలిం ఛాంబర్లో ఉన్నాము. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏంటి సార్, ఎందుకని అంటే ఐపీఎల్ అనేది చూసుకుంటే కనుక ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది, అది కామన్ థింగ్. మరి ఈ సంవత్సరం ఎందుకని సమ్మర్లో అందరూ కూడా సినిమాల కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో అసలు సినిమాలు అనేదే రాకుండా పోవడం కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. అదేవిధంగా సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా ఒక 10 రోజుల పాటు కూడా వేయబడతాయని చెప్తున్నారు. ఇలా ఉంటే పరిస్థితి ఏంటంటారు? మీరు యాజ్ ఏ ఫిలిం ఛాంబర్ సెక్రటరీగా మీరేం చెప్తారు? అంటే నేను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్ సెక్రటరీ అమ్మ. ఫిలిం ఛాంబర్కి నేను ట్రెజరర్ని. అంటే బేసికల్లీ ఏంటంటే ఎలక్షన్ సీజన్ రాబట్టి ఎలక్షన్ సీజన్లో ఒక్కొక్క క్యాండిడేట్ దాదాపు డైలీ 1000 మందిని తీసుకుని వెళ్ళటం, ఆ 1000 మందికి వాళ్ళు వాళ్ళకి అవసరమైన నీడ్స్ అన్ని ప్రొవైడ్ చేయటం. దాంతో ఏంటంటే వాళ్ళ సినిమాలు చూసే పరిస్థితిలో లేదు. ఎప్పుడు చెప్పాలంటే మేము గత 35 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఈ సమ్మర్ లాంటి ఈ సమ్మర్లో ఇంత వీక్ కలెక్షన్ అన్నది మేము 35 ఏళ్ళుగా మేము చూడని ఒక కొత్త రికార్డు అనుకోవచ్చు. ఇవాళ మీకు ఫస్ట్ సినిమా చూసుకుంటే మనకి పొంగల్లో హనుమాన్ ఊహించని అత్యద్భుతమైన విజయం సాధించింది. ఆ టైంలో గుంటూరు కారం కానీ, సైంధవ్ కానీ, నాసావిరంగ కానీ ఆ సినిమాలన్నీ కూడా బాగానే పే చేసినాయి. బాగానే పే చేసిన తర్వాత డీజే టిల్లు వచ్చింది. డీజే టిల్లు తర్వాత నెంబర్ ఆఫ్ థియేటర్స్, ఇప్పుడు మేము ఈ మధ్య రీసెంట్గా ఒక సినిమా చూస్తే 380 స్క్రీన్లకి యుఎఫ్ఓ క్యూబ్ పిఎక్స్కి డబ్బులు కడితే స్క్రీనింగ్ జరిగింది కేవలం 80 థియేటర్లు. అంటే ప్రేక్షకులు రావటంలా, థియేటర్స్కి రావటంలా. కేవలం ఏంటంటే వాళ్ళు ఎలక్షన్ ప్రచారం ఆ బిజీ ఒకటి, సరైన పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవటం ఒకటి, ప్లస్ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ నుంచి మనం కొంచెం లగ్జరియస్ ఎంటర్టైన్మెంట్లోకి మార్చాం. లగ్జరియస్ ఎంటర్టైన్మెంట్లోకి మార్చడం మూలంగా యూనివర్సల్ ఆడియన్ నుంచి లిమిటెడ్ ఆడియన్, ఇవాళ కేవలం ఒక మాసు యూత్ ఆడియన్ మాత్రమే థియేటర్స్కి ఉన్నారు. సో ఇలాంటి మార్చడం ఒక పరిస్థితి, ఇవన్నీ కారణమైంది. ప్లస్ ఈ ఎలక్షన్ సీజన్ మూలంగా అతి దారుణమైన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి నుంచి బాగుపడాలంటే డెఫినెట్గా మళ్ళీ కల్కి అని, పుష్ప అని ఈ జోనర్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తే మళ్ళీ డెఫినెట్గా బాగుపడుతుంది. డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఏంటంటే మీకు ఎలక్షన్లో ఎప్పుడైతే అనౌన్స్ అయిన కాడి నుంచి చూసుకుంటే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవ్వటం ప్లస్ ప్రచారం. అంటే ఈసారి క్యాండిడేట్లను కూడా ఎలక్షన్ల ప్రక్రియ స్టార్ట్ అవ్వకముందే క్యాండిడేట్లు అనౌన్స్ చేయడం జరిగింది. జరగటం మూలంగా గత 3-4 నెలల నుంచి కూడా వాళ్ళ ప్రచారంలో వెళితే ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క క్యాండిడేట్ మినిమం 1000 మందిని ఒక కూటమిలాగా వేసుకుని వెళ్ళటం ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. అది జరుగుతూ వచ్చేప్పుడు వాళ్ళకి పర్ డే డైలీ ఇంతని 1000 రూపాయలనో 1500 2000 రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, బిర్యానీ ఇవ్వటం. దాంతో ఏంటంటే వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ లాగా క్రియేట్ అయినప్పుడు ఎంటర్టైన్మెంట్ వైపుకి రారు. ప్లస్ ఇది మనం ఎప్పుడైతే లగ్జరీస్ ఎంటర్టైన్మెంట్ చేసామో మనకు ఓటీటీ అని, శాటిలైట్ అని, ప్లస్ ఒకప్పుడు ఓన్లీ సినిమా మాత్రమే ఎంటర్టైన్మెంట్. ఇవాళ ప్రతి ప్లేస్లోనూ ఎంటర్టైన్మెంట్ రకరకాలవి వచ్చినాయి. ఈ వచ్చిన ఆల్టర్నేటివ్స్ ఇవన్నీ ఉండటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఒక కారణం అయ్యి మనం డీజే టిల్లు తర్వాత ఎన్ని థియేటర్స్లో షోలు పడినాయి అని చూసుకుంటే 95% ఆఫ్ థియేటర్స్లో షోలే పడలేదమ్మా. కానీ బంద్ లేదు. కానీ గుంటూరులో చూసుకుంటే మీకు లాస్ట్ 2 నెలల క్రితమే వాళ్ళు నోటీస్ ఇచ్చారు. సి క్లాస్ థియేటర్లో క్యూబు యుఎఫ్ఓ పిఎక్స్డి అనేది అది కట్టుకుంటూ మాకు చాలా భారం అవుతుంది, మేము థియేటర్లు మూసివేస్తున్నామని 2 నెలల క్రితమే గుంటూరు జిల్లాలో సి క్లాస్ ఎగ్జిబిటర్లు వాళ్ళు అనౌన్స్ చేసి మూసేయటం జరిగిందమ్మా. ఇప్పుడు తెలంగాణ ఎగ్జిబిటర్లు 10 రోజులు మేము బంద్ చేస్తున్నాం. అంటే ఆల్టర్నేటివ్ లేదు. ఏంటంటే థియేటర్కి ఆడియనే రాక షోకి వస్తారా రారా అని తెలియని పరిస్థితిలో 10 రోజులు మేము మూసేసుకుంటే డైలీ స్టాఫ్ క్లీనింగు ఈ గోల బదులు ఒకటేసారి మేము చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటాం. ప్లస్ ప్రభుత్వ పరంగా కూడా ప్రొడ్యూసర్లకు ఇచ్చే ప్రోత్సాహకాలు ప్రొడ్యూసర్లకు ఇవ్వాలి. థియేటర్లకు ఎప్పటి నుంచినో ఇండస్ట్రీ అడుగుతున్నాం.
హెచ్డి కరెంట్ అని చెప్పి వాడినా వాడకపోయినా కంపల్సరీ ఇంత డబ్బులు కట్టమని చెప్పి ఉంది. అది తీసేయండి, మీరు యాక్చువల్ యూసేజ్ ప్రకారం చేయండి అన్నాం. ఆ యాక్చువల్ యూసేజ్ ప్రకారం చేయట్లా. ఆ యాక్చువల్ యూసేజ్ ప్రకారం అవన్నీ చెయ్యాలి. ఇవన్నీ ప్రభుత్వం సైడ్ నెగోషియేట్ చేస్తున్నాం. డెఫినెట్గా ఇవాళ మనం క్యాప్షన్ ఒకటే మార్చుకోవాలమ్మా, ప్రేక్షకుల రాని కారణంగా థియేటర్ల బంద్. మనం క్యాప్షన్లు ఏం పెడుతున్నాం, థియేటర్ల బంద్ మూలంగా ప్రేక్షకులకు షాక్ అని పెడుతున్నాం. కాదు, ప్రేక్షకులు ఇచ్చిన షాక్కి థియేటర్లు బంద్ చేసామమ్మా. సో ఇది పరిస్థితి. డెఫినెట్గా జూన్, ఇప్పుడు రేపు 4వ తారీఖు కౌంటింగ్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి కల్కి, యాక్చువల్గా కల్కి ఒరిజినల్గా ఏంటంటే మే 9 రిలీజ్ చేద్దాం అనుకున్నారు. మే 9 రిలీజ్ అనుకుని ఈ ఎలక్షన్లు, ఈ గొడవ మూలంగా జూన్కి పోస్ట్పోన్ చేయటం జరిగింది. అదే కల్కి మే 9 వచ్చిందంటే మళ్ళీ ఈ థియేటర్లు ఇవాళ మూసివేసే పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ జూన్కి వెళ్ళింది డెఫినెట్గా. చెప్పిన దాని ప్రకారం అంటే ఇట్లా పెద్ద పెద్ద సినిమాలు అండ్ ప్రేక్షకులు ఎట్లా అంటే పెద్ద హీరో, స్టార్ హీరో, పెద్ద సినిమాలు, మంచి కథ, దీనివల్లే ప్రేక్షకులను థియేటర్స్కి వస్తున్నారు. లేదంటే చిన్న సినిమా, చిన్న కథ అని ఇష్టపడ్డం లేదా? ఎందుకని? డీజే టిల్లు చిన్న సినిమా. మీకు మామూలుగా పొంగల్లో చూసుకుంటే పెద్ద హీరోగా మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ గారిగా సైంధవ్, నాగార్జున గారిగా నాసామిరంగ. ఆ సినిమాలను దాటి ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ పే చేసిన సినిమా హనుమానమ్మ. ఆ 4 సినిమాల్లో చిన్న సినిమా హనుమాను. చిన్న సినిమా హనుమాన్ సూపర్ హిట్ కొట్టింది. డీజే టిల్లు చిన్న సినిమా సూపర్ హిట్ కొట్టింది. అంటే ఇక్కడ అది కాదమ్మా, బేసికల్ ఏంటంటే ప్రేక్షకుడు థియేటర్కి ఒక ఎంటర్టైన్మెంట్, అంటే తను డబ్బులు కట్టి థియేటర్కి రావాలి. డబ్బులు కట్టి థియేటర్కి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ పాప్కార్న్ అని అదని ఇదని ఇదంతా చూసుకుంటే ఒక లగ్జరియస్ ఎంటర్టైన్మెంట్లోకి మారిన దీనిలో ఇవాళ ప్రేక్షకుడికి డైలీ 3 నెలల నుంచి మినిమం 1500, 2000 పర్ డే వస్తూ ఒక ఎలక్షన్ పార్టీలో తిరుగుతూ ఉంటే వచ్చే డబ్బులను పోగొట్టుకుని ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు వస్తాడమ్మా? అతను సంపాదించే డబ్బులు అవకాశం ఇప్పుడే. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, 13 అయిపోయింది, మే 13 తర్వాత మళ్ళీ జనాన్ని రమ్మనమన్నా, జనానికి డబ్బులు ఇవ్వమన్నా ఎవడో. సో వచ్చే టైంలో ఇప్పుడు వసూలు చేసుకోవాలి అనుకునే పరిస్థితిలో ఈ టైంలో ఏ సినిమా వేసినా, అది పెద్దదవనే చిన్నదైనా, ఏ సినిమాకి ప్రేక్షకుడు రాడు అని అనుకుని పెద్ద సినిమాలు పోస్ట్పోన్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ భారీ బడ్జెట్ని బయటపడటం కోసం ఇప్పుడు మే 9 చేస్తే మనం అయిపోతాం, వద్దు జూన్కి వెళ్దామని వాళ్ళు వెళ్ళారు. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా చూసుకుంటే ఐపీఎల్ అనేది ప్రతి ఇయర్ వచ్చేదే ఉంటుంది. ప్రతి ఇయర్ పండగలాగే ఉంటుంది. అది దానికి అసలు సంబంధం లేదు, డిఫరెంట్ జానర్. అది ఏది ఇష్టపడే వాళ్ళు దానికి వెళ్తూ ఉంటారు. సమ్మర్లో ఇలాంటివి సినిమాలు, ఐపీఎల్ అనేది కామన్ థింగ్. కానీ ఈసారి ఎందుకని ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది? అదేవిధంగా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కూడా చిన్న సినిమాలు, పెద్ద సినిమా పక్కన పెడితే సింగిల్ స్క్రీన్, ఇప్పుడు మనం పెద్ద స్క్రీన్స్ గురించి మాట్లాడుకుంటే, మల్టీప్లెక్స్ దీని గురించి మాట్లాడుకుంటే అందులో ది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో అది కామన్గా ఆడుతుంటుంది, దానికి అసలు ప్రాబ్లం అనేది ఉండదు. మరి సింగిల్ స్క్రీన్ పరిస్థితి ఏంటంటారు? ఎందుకంటే కథ మీద ఆధారపడి ఉంటుంది, సినిమా అనేది వాళ్ళకు బేస్ డిపెండ్ అయి ఉంటుంది. మరి ఇట్లా వాళ్ళకి కొంచెం మనం నిజాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఎన్ని షోలు పడుతున్నాయో ఒకసారి వెరిఫై చేయండి. వాళ్ళు బంద్ అని అనౌన్స్ చేయరు, కానీ డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఆడియన్స్ షో క్యాన్సిల్డ్ అని ఉంటుంది. ఇలా 10 రోజులు మేము థియేటర్లు మొత్తం బంద్ చేస్తున్నాం అనేది స్లోగన్ రాదు. స్లోగన్ రానప్పుడు మల్టీప్లెక్సెస్లో ఇంకా రకరకాలు ఉంటాయి కాబట్టి నడుస్తున్నాయి అని అనుకున్నాం. కానీ మీరు వెరిఫై చేయండి, డీజే టిల్లు తర్వాత మల్టీప్లెక్స్లు కానీ సింగిల్ స్క్రీన్లు కానీ 95% ప్లేసెస్ షోలే పడటం లేదు. ఇది నిజం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 175 అసెంబ్లీ సీట్లు ఉంటాయి, 25 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. సో అసెంబ్లీ సీట్లు మళ్ళీ ఒక్కొక్క చూసుకుంటే పర్ డే ఒక్కొక్క క్యాండిడేట్ తరపున తిరగటానికి 10,000 మంది. అదే ఒక పెద్ద నాయకుడు వస్తే ఓ లక్షలాది మందిని ఇదవటం ఉంటుంది. వీళ్ళందరికీ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇప్పుడు ఆ ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు ఆ ఎంప్లాయ్మెంట్ వదిలేసుకుని ఎందుకు వస్తాడు? రాడు. ఇక్కడ తెలంగాణకు వస్తే 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. 17 ఎంపీ సీట్లు ఇక్కడ దాదాపు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా దీనిలోనే నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి గారు సభ పెడితే లక్షలాది మీటింగ్ వస్తున్నారు, ఒక కేసీఆర్ గారు మీటింగ్ పెడితే వస్తున్నారు, అలాగే ఒక కిషన్ రెడ్డి గారు పెడితే వస్తున్నారు. ఇక్కడ వచ్చే జనం అంతా వీళ్ళందరూ అక్కడ వచ్చే జనం అక్కడ వదిలేసేసుకుని థియేటర్కి ఎందుకు వస్తారు? రారు. ఏ సినిమా అయినా రారు. సో అలాంటిది ఈ టైంలో ఈ ఎలక్షన్లు ఉండటం జరిగింది. మీరు ఐపీఎల్ అనేది ఎవ్రీ ఇయర్ ఉంది. ఐపీఎల్ ఉంది. ఐపీఎల్ ఒక థ్రెట్ ఉండా కూడా థియేటర్లు నడుస్తున్నాయి. ప్లస్ సమ్మర్ అనేది పీక్, ఎప్పుడు కూడా రెవెన్యూ చాలా గొప్పగా ఉండే సమ్మర్, కేవలం బికాజ్ ఆఫ్ ది ఎలక్షన్స్ మూలంగా. ఇప్పుడు మీరు చూసుకుంటే ఆంధ్రాలో 1957 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 83 టర్న్అవుట్ ఓటర్ రాలా.
ఇవాళ 83 టర్న్అవుట్ ఓటర్ వచ్చింది. అంటే దేశ విదేశాల నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఇంతమంది దాని మీద ఆ ఎలక్షన్ మీద అంత కేంద్రీకృతం అయ్యి ఉండటంతో టాప్ ప్రయారిటీ ఎలక్షన్. సో ఆ ఎలక్షన్ మూలంగా థియేటర్లకు ఆడియన్ రాని పొజిషన్ ఉంది. సో డెఫినెట్గా ఎలక్షన్ అయిపోయింది. రేపు జూన్ 4కి రిజల్ట్ డిక్లేర్ అవుతాయి. డిక్లేర్ అవ్వగానే మీకు చూడండి కల్కి నుంచి విపరీతంగా హౌస్ఫుల్స్తో ఓపెన్ అవుద్ది. కల్కి రికార్డ్ కలెక్షన్లు వసూలు చేసే రేంజ్లో కల్కి ఉంటుంది. దాంతోపాటు నెంబర్ ఆఫ్ చిన్న సినిమాలు ప్లస్ కంటెంట్ ఉండాలి అంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు కావాలి. ఇప్పుడు మనకు దురదృష్టకరం ఆ రాష్ట్రం నంది అవార్డ్స్ అన్నారు తీశారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సింహ అవార్డ్స్ పెడుతున్నామని అప్లికేషన్లు తీసుకుని వాళ్ళు తీశారు. సరే రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ పెడతా అన్నారు. రేపు మోస్ట్లీ జూన్ 4 నుంచి అక్కడ కూడా వచ్చే ప్రభుత్వం రేపు మళ్ళీ నంది అవార్డ్స్ స్టార్ట్ అవుతుంది. ఇవి కవులకి కళాకారులకి ఇచ్చే ప్రోత్సాహకాలమ్మ. కవులు కళాకారులు ఎక్కడైతే ప్రోత్సహింపబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, ఆ రాజ్యం బాగుంటుంది. ఎప్పుడైతే కవులు కళాకారులకి మర్యాద లేని రాష్ట్రం ఉందంటే ఆ రాష్ట్రం దుర్భిక్షంగానే ఉంటుంది. ఇది ఇప్పుడు కాదు, చరిత్ర రాజుల కాలం నుంచి కూడా ఉన్న చరిత్ర. సో అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ఎలక్షన్ల మూలంగా థియేటర్లకు జనం రాని కారణంగా అన్నీ కూడా నో షోలతో ఉండే ఇదిలో గుంటూరులో అయితే ఈ క్యూబీఎఫ్ఓ పిహెచ్డి మూలంగా మేము బంద్ చేస్తున్నామని 2 నెలల క్రితం వాళ్ళు అనౌన్స్ చేశారమ్మా. బంద్ చేశారు. అది మనకు ఫోకస్లోకి రావట్లా. తెలంగాణలో ఇప్పుడు గౌకుని మనం 10 రోజులు బంద్ చేస్తున్నామని కానీ ఇప్పుడు ఇది ఫోకస్లోకి వచ్చింది. కానీ లిటరల్గా మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి థియేటర్లోనూ ఎన్ని చోట్ల చూసుకుంటే గత 3 నెలల నుంచి ఎన్ని షోలు పడినాయి అంటే 95% ఆఫ్ ది పిక్చర్స్ షోలే పడలా, కలెక్షన్సే లేవు. ఎందుకు లేవంటే మొత్తం ఇది అన్ని రాజకీయ పార్టీలు గాను అన్ని ఎలక్షన్ పరంగానే ఎలక్షన్ ఫేవర్ ఉండటం మూలంగానే జరుగుతున్న ప్రాబ్లం. ఇది కేవలం రేపు జూన్ నుంచి చక్కగా మనకి సమ్మర్ కూడా తగ్గిపోయి వర్షాకాలం వస్తుంది, చల్లబడద్ది. డెఫినెట్గా అప్పుడు 100% హౌస్ఫుల్స్ అవుతాయి. డెఫినెట్గా దీంతో పాటు ఏంటంటే థియేటర్లలో కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో మొన్న హనుమాన్ థియేటర్ వేస్తామని చెప్పి 10 మంది సంతకాలు పెట్టారు. థియేటర్లో సినిమాలు వేయలే, ఓకేనా. సాలార్ థియేటర్ షేర్లు ఇస్తామన్నారు, సాలార్ థియేటర్ షేర్లు ఇవ్వలే. సో మనం ఎప్పుడైనా కానీ మనం ప్రకృతికి విరుద్ధంగా చేసే పనులు ఇప్పుడు నా ఉంటామంటే దేవుడు కానీ ప్రకృతి కానీ మన మీద కూడా కన్నెర్ర చేస్తుంది. ఆ కన్నెర్ర చేస్తే కలెక్షన్ రాకపోతే మూసుకోక ఏం చేస్తాం, ఇది పరిస్థితి అమ్మా. సార్ అదేవిధంగా ఈ మధ్య కొంచెం వింటున్న వార్తలు ఏంటంటే అంటే సినిమా మీద ఈ డిజెట్లు పక్కన పెడితే అది రికార్డ్స్ కొట్టింది. అది కాకుండా మంచి కథ ఉన్న సినిమాలు రావట్లేదు, మంచి సినిమాలు రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అందుకే ఆడట్లేదు, జనాలు ఆకట్టుకునే విధంగా ఉండట్లేదు కదా సినిమా కూడా, అందుకే రావట్లేదు, థియేటర్స్కి తక్కువ అయిపోయారని కూడా వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? మరి ఇప్పుడు సింగిల్ స్క్రీన్ కూడా ఒక 10 రోజుల పాటు ఇట్లా ఉంటే అసలు దీని మీద బాధ్యత ఎవరు వహించాలంటారు? అంటే ఒకవేళ నష్టాల్లో కుడుకుపోయినట్టయితే ఏంటంటారు రాబోయే పరిస్థితి? అంటే మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్నకు సమాధానం గుంటూరు కారం, సైంధవు, నా సామిరంగా కంటే హనుమాన్ అతిపెద్ద సూపర్ హిట్ ప్రపంచవ్యాప్తంగా. సో కంటెంట్ ఉన్న సినిమా వచ్చింది, సూపర్ హిట్ అయ్యింది. అలాగే డీజెట్ ఇల్లు కూడా వచ్చింది, సూపర్ హిట్ అయ్యింది. సో సినిమాలు ఎప్పుడు కూడా సక్సెస్ శాతం చూసుకుంటే బిట్వీన్ 5 to 8% సక్సెస్ శాతం అమ్మ ఇప్పుడు చూసుకున్న చరిత్రలో. కానీ దీనిలో ఏంటంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వం అవార్డులు ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ప్లస్ అలాగే మనకు జిఎస్టీ రిటర్న్స్ ఇస్తామన్నా రిటర్న్స్ ఇవ్వాలి. అలాగే థియేటర్లకి ఆ హెచ్డి కరెంటు ప్రోత్సాహకం ఇవ్వాలి. గతంలో కరోనా టైంలో అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది, బట్ ఏమీ చేయలే. సో ఇలాంటివన్నీ ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఇవ్వాలి. ఇండస్ట్రీ పరంగా ఏ విభాగం విభాగం ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ ఎవరి కాళ్ళం ఒక బాధ్యతాయుతంగా ఉండాల్సిన బాధ్యత ఉందమ్మా. అలా బాధ్యతాయుతంగా ఉంటే అన్నీ పర్ఫెక్ట్గానే ఉంటాయి. సో ఇలాంటి ఒడిదొడుకులు ఎన్నో వచ్చినాయమ్మా. మీరు గతంలో చూసుకుంటే బింబిసార, సీతారామం, కార్తికేయ ముందు అసలు థియేటర్లకు ఆడియన్నే రాడేమో అనుకున్నది. మరి ఆడియన్ని తెప్పించింది సీతారామం అనే ఒక చిన్న సినిమా తెప్పించింది, బింబిసార అనే ఒక చిన్న సినిమా తెప్పించింది, కార్తికేయ అనే ఒక చిన్న సినిమా తెప్పించింది. అది వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. అసలు మన కరోనాలో డిసెంబర్లో కలెక్షన్లే ఉండవు అని అనుకుంటే అఖండమైన కలెక్షన్ చూపించింది. సో ఇలాంటి ఒడిదొడుకులు వస్తుంటే నడుస్తుంటే రేపు జూన్ నుంచి 100% హౌస్ఫుల్స్ వెళ్తుంది. బట్ మనం కూడా మనం చేసే వ్యాపారం నిజాయితీగా నీతిగా మనం చెయ్యాలి. మనం నీతిగా నిజాయితీ చేయకపోతే ప్రకృతి మనకు కరుణించదు, దేవుడు మనకు కరుణించడు. డెఫినెట్గా ఒడిదొడుకులు అనేది ఇప్పుడు వస్తుంటే ఆ ఒడిదొడుకుల్ని పక్కా జరిగి ముందుకెళ్ళిపోతూ ఉంటాం. రైట్ సార్. అయితే ఇప్పుడు 10 రోజుల పాటు కూడా మూసేస్తున్నాం సింగిల్ స్క్రీన్స్ అన్నారు కదా ముఖ్యంగా. మరి యాజ్ ఎ ఫిలిం ఛాంబర్ సెక్రటరీగా మీరు దీనిపైన ఏమైనా బాధ్యత వహించబోతున్నారా? ఏం చెప్తారు? అంటే దీనికి ఏమైనా నివారించబోతున్నారా? అంటే కాదమ్మా, ప్రేక్షకులు నేను ఇంటింటికి వెళ్ళి తోలుకుని రాలేనుగా. ప్రేక్షకులు రావట్లా. మీరు ఇప్పుడు 10 రోజులు బంద్ ఇక్కడ అంటున్నారు.
నెల క్రితం 2 నెలల క్రితం గుంటూరు జిల్లాలో బంద్ చేశారు. బంద్లో క్యూబు యుఎఫ్ఓ పిఎక్స్డి డబ్బులు భారంగా ఉన్నాయి, ఆ భారం కోసం మేము బంద్ చేస్తున్నామని వాళ్ళు ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా ఇచ్చి బంద్ చేశారమ్మా. అది జరిగింది ఆల్రెడీ. సో ఇప్పుడు డెఫినెట్గా మళ్ళీ ప్రేక్షకుడు రాగానే థియేటర్లు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి, థియేటర్లు ఆటోమేటిక్గా రన్ అవుతాయి. దీనికి ఎవరు ఏం చేయలేమమ్మా, ప్రేక్షకులు వచ్చిన దానికే. బట్ ఇండస్ట్రీ పరంగా మనం ఏం చేయాలి, ఒక లగ్జరియస్ ఎంటర్టైన్మెంట్ నుంచి మన సినిమా ఇండస్ట్రీని కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్కి ఎలా ఉండేదో దానికి ఎలా తీసుకెళ్ళాలి అనే దగ్గర ఇండస్ట్రీలో అన్ని విభాగాలు కూర్చొని దాన్ని కూడా ఆలోచించి కామన్ మ్యాన్ని ఎక్కువ, అంటే ఇప్పుడు వాళ్ళ యూత్ మాస్ కాకుండా అన్ని రకాల, ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఎఫర్ట్ చేయలేని వాళ్ళు శాటిలైట్ అనో ఓటీటీ అనో ఇంకోటో ఫ్రీకో లేకపోతే పైరసీకో వెళ్ళిపోయే వాళ్ళకు కూడా కొంచెం రీజనబుల్ రేంజ్కి తీసుకెళ్ళి ఆ రీజనబుల్ రేంజ్ నుంచి ఎలా రప్పించాలి అనేది మనకు చూడాల్సిన బాధ్యత ఉందమ్మా. ఆ చూడాల్సింది పరిశ్రమ పరంగా పరిశ్రమ అన్ని విభాగాలు ఛాంబర్ అందరూ కూర్చొని దాన్ని ఆలోచించడం జరుగుద్ది. బట్ ఏదైనా ఈ ఎలక్షన్ల ప్రభావం మేరకు తప్పదు 100% తప్పదు, ఇది ఫేస్ చేయాలి. ఈ ఎలక్షన్ ప్రభావం అయిపోగానే రేపు జూన్లో చూడండి, కల్కికి ఎప్పుడూ చూడనంత రికార్డు కలెక్షన్ చూస్తూ అసలు తెలుగు ఇండస్ట్రీ స్టామినా ఏంటనేది కల్కి ప్రూవ్ చేస్తుందమ్మా. ఓకే, దీని తర్వాత యథావిధిగా జూన్ నుంచి మళ్ళీ డెఫినెట్గా జూన్ ఆఫ్టర్ 4th తర్వాత మళ్ళీ యథావిధిగా మంచిగా జూన్ నడుస్తుంది. కల్కి నుంచి రిలీజ్ నుంచి చూసుకోండి, ఇక బ్రహ్మాండంగా ఉంటుందమ్మా, బ్రహ్మాండంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.